హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 31. హేమంత్ కాల్ చేయడంతో కార్ యాక్సిడెంట్ ప్రీప్లాన్డ్ ఆర్ యాక్సిడెంట్ అని అడిగాడు విక్రమ్. ఇట్ ఈస్ యాక్సిడెంట్ సార్ అని చెప్పాడు హేమంత్. ఓకే, మన డ్రైవర్ ఎక్కడున్నాడు అని అడిగాడు విక్రమ్. డ్రైవర్ మన దగ్గరే ఉన్నాడు సార్. తన నుంచి ఎలాంటి ఎలిగేషన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ బ్లాస్ట్ అయినప్పుడు ఇంజూర్ అయిన వాళ్ళలో మన డ్రైవర్ కూడా ఉన్నాడు అని చెప్పాడు హేమంత్. ఓ ఓకే, ఇంతకుముందు అక్షర్ మీద హాస్పిటల్లో అటాక్ జరిగింది కదా, దాని గురించి డీటెయిల్స్ ఏంటి అని అడిగాడు విక్రమ్. యాక్చువల్లీ అప్పుడు అటాక్ చేసింది ప్రొఫెషనల్ కిల్లర్ సార్. అతను జైల్లో ఇప్పటికే చనిపోయాడు. అతని వెనక ఎవరున్నారో ఎలాంటి క్లూ లేదు. ఆల్రెడీ ఎస్పీ సురేందర్ ఈ కేసు కోసం చాలా ట్రై చేశాడు, బట్ ఏమీ తెలుసుకోలేకపోయాడు అని చెప్పాడు హేమంత్. ఓ ఓకే, దెన్ ఇక నుంచి అక్షర వెంట మన వాళ్ళిద్దరిని ఏర్పాటు చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్. మరోవైపు హాస్పిటల్లో ధీరజ్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటికి రావడంతో, డాక్టర్, ధీరజ్ సార్కి ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు మురళి. తను ప్రజెంట్ బాగానే ఉన్నారు, కానీ కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు. మీరు ఫారెన్ వెళ్ళి ఆ టెస్టులు చేయిస్తే నెక్స్ట్ స్టేజ్కి ఎంత టైం ఉందో మనకు తెలుస్తుంది. అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే మనం ఈ టైం గ్యాప్ని పెంచుకోవచ్చు అనేది కూడా అర్థమవుతుంది అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్స్. ఇప్పుడు ధీరజ్ సార్ని తీసుకొని వెళ్ళొచ్చా అని అడిగాడు మురళి. ఓకే, తీసుకెళ్ళండి. బట్ ఎప్పుడు తను ఏం మర్చిపోతాడో తనకే తెలియదు. సో అతని వెంట ఎప్పుడూ ఒక వ్యక్తి ఉండడం బెటర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. దాంతో ధీరజ్ను తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు మురళి. డాక్టర్ ఏం చెప్పాడు కారులో వెళ్తున్నప్పుడు అడిగాడు ధీరజ్. దాంతో డాక్టర్ చెప్పిన విషయం అతనితో చెప్పిన మురళి, ఇక నుంచి నేను మీతో పాటే మీ ఇంట్లో ఉంటాను సార్ అని చెప్పాడు. ఓకే, రేపు ఈవినింగ్ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేయి అని చెప్పాడు ధీరజ్. ఓకే సార్ అని ల్యాప్టాప్ ఆన్ చేసి టికెట్స్ బుక్ చేశాడు మురళి. నేను ఎక్కువ రోజులు మమ్మీ డాడీ దగ్గర మేనేజ్ చేయలేను మురళి, ఏదో ఒకటి చేయాలి అని అన్నాడు ధీరజ్. మురళి ఏం మాట్లాడలేకపోయాడు. ధీరజ్ కూడా ఇక సైలెంట్గానే ఉండిపోయాడు. మరోవైపు సూర్యప్రతాప్ ఇంట్లో పార్టీ హడావుడి స్టార్ట్ అయ్యింది. అక్షర వైట్ కలర్ లెహంగాలో అన్కట్ డైమండ్ సెట్తో చక్కగా రెడీ అయింది. బట్ బ్యాక్ సైడ్ మిడిల్లో ఉన్న థ్రెడ్ పిల్స్ వేయడానికి అవ్వక ఇబ్బంది పడుతోంది. సరిగ్గా అప్పుడే విక్రమ్ లోపలికి వస్తూ, అక్షర, ఆర్ యు రెడీ? అక్కడంతా మన కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పాడు. వెంటనే అక్షర లేచి నడుంపై చేపెట్టుకొని, ఆల్మోస్ట్ రెడీ. ఈ లుక్లో ఎలా ఉన్నాను అని అడిగింది. అప్పుడు ఆమెను క్లియర్గా చూసిన విక్రమ్, నైస్ అని అన్నాడు. థ్యాంక్స్, నాది ఆల్మోస్ట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఈ థ్రెడ్ సెట్ అవ్వడం లేదు అని ఇబ్బంది పడుతూ అద్దంలో చూసుకొని కట్టడానికి ట్రై చేస్తూ ఉండగానే అక్కడికి వెళ్ళిన విక్రమ్, వెయిట్, నేను పిల్ వేసేస్తాను అంటూనే ఆమె చేతిలో నుండి థ్రెడ్స్ లాగి పిల్ వేసేశాడు. అతను సడన్గా చేసిన ఆ పనికి అక్షర షాక్ అయి చూస్తూ ఉండిపోయింది. వెంటనే విక్రమ్ ఆమె ముఖంపై చిటికి వేసి, వెళ్దామా అంటూ తన చేతిని ముందుకు చాచాడు. ఆ చేతి వైపు విక్రమ్ వైపు మార్చి మార్చి చూసిన అక్షర తడబడుతూనే అతని చేతిలో చెయ్యి వేసింది. ఇద్దరూ ఆ రూమ్ నుంచి బయటికి వస్తూ స్టెప్స్ దిగుతుండగా వాళ్ళని చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నోరు తెరిచి కళ్ళు వాళ్ళకి అప్పగించి ఉండిపోయారు. ఆ విధంగా వాళ్ళని చూసిన సూర్యప్రతాప్ కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. వైట్ లెహంగాలో అక్షర అపరంజి బొమ్మలా ఉంటే, వైట్ సూట్లో ఉన్న విక్రమ్ ఉదయభానుడిలా మెరిసిపోతున్నాడు. ఆల్రెడీ ఇంట్లో ఉన్న రిలేటివ్స్ కాకుండా మరికొంతమంది దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ ఫంక్షన్కి వచ్చారు. లాన్లో పార్టీ కోసం సెట్ వేశారు. విక్రమ్, అక్షర అక్కడే స్పెషల్గా అరేంజ్ చేసిన స్టేజ్ పైకి వెళ్ళారు. ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళని విష్ చేస్తూ పిక్స్ దిగుతున్నారు. తాతయ్య చిన్నపాటి రిసెప్షన్ అరేంజ్ చేసేశారు. పిక్స్ కూడా తీస్తున్నారు. ఇక ఎక్కువ రోజులు నేను మీ వైఫ్ అనే విషయం బయటికి రాకుండా చేయడం కష్టమవుతుంది అని అంది అక్షర. ఇదంతా ఉంటుందని డెసిషన్ నీకే వదిలేశాను. సో ఇప్పుడు ఏం జరిగినా నేనేం చేయలేను అని చిన్న స్మైల్తో భుజాలగరేశాడు విక్రమ్. మీరు నన్ను తాతయ్య దగ్గర బాగానే ఇరికించేశారు అని నవ్వుతూ అంది అక్షర. ఇంతలో స్టేజ్ మీద వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చూసిన సూర్యప్రతాప్కి వాళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటున్నారని అనిపించి సంతోషమేసింది. ఇక విక్కీ గురించి ఏ బాధ లేదు, వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు
త్వరలోనే నాకు మునిమనవన్ని కూడా ఇచ్చేస్తారు అని ఫిక్స్ అయిపోయాడు సూర్యప్రతాప్. ఇంతలో విక్రమ్కి మురళి నుంచి ఫోన్ వచ్చింది. దాంతో వెయిట్ ఎ మినిట్ అక్షర అంటూ స్టేజ్ దిగి పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు విక్రమ్. మురళి ధీరజ్ గురించి విక్రమ్కి అప్డేట్ ఇస్తున్నాడు. అంతా విన్న విక్రమ్, ఓకే, ఫారెన్లో డాక్టర్స్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత అతను తిరిగి స్టేజ్ పైకి వెళుతుండగా, నేను తనని చూశాను అంటూ ఒక చిన్న వాయిస్ అక్కడే ఉన్న ఓ చెట్టు చాటు నుంచి వినిపించింది. ఆ వాయిస్ విన్న విక్రమ్ నుదురు చిట్లించి ఒక్క నిమిషం పాటు అక్కడే ఆగిపోయాడు. అప్పుడు అటువైపు నుండి వాయిస్ మళ్ళీ వినిపిస్తోంది. అవును, తను ఇక్కడే ఉంది. టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ సూర్యప్రతాప్ మనవడి భార్యగా స్టేజ్ మీద నిలబడి ఉంది అని చాలా అసూయతో చెబుతోంది ఆ వాయిస్. అది విని షాక్ అయిన విక్రమ్, వీళ్ళు అక్షర గురించి మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకొని వెంటనే ఆ చెట్టు కొమ్మను పక్కకు నెడుతూ ఆ వ్యక్తి ముందుకు వెళ్ళాడు. అంతే, అక్కడున్న ఓ అమ్మాయి సడన్గా కనిపించిన విక్రమ్ను చూసి షాక్తో అలాగే నిలబడిపోయింది. హూ ఆర్ యూ అని ఆమెను సూటిగా చూస్తూ అడిగాడు విక్రమ్. దాంతో అమాయకంగా ఫేస్ పెడుతూ, అది నేను నేను అంటూ ఆగింది ఆ అమ్మాయి. టెల్ మీ హూ ఆర్ యూ అని అరిచినట్లే అడిగాడు విక్రమ్. అంతే, ఆ అరుపుకి ఒక్కసారిగా చుట్టుపక్కలంతా సైలెంట్ అయిపోయింది. దాంతో అక్కడున్న అందరి దృష్టి అటువైపు తిరిగింది. అది చూసిన ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న డ్రింక్ను ఒక్కసారిగా విక్రమ్ ముఖంపై విసరడానికి ట్రై చేసింది. కానీ విక్రమ్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ఆ డ్రింక్ కింద పడిపోయింది. దాంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోవడానికి మెయిన్ ఎంట్రన్స్ వైపు పరిగెత్తింది. వెంటనే సెక్యూరిటీ, స్టాప్ హర్ అని అరిచాడు విక్రమ్. దాంతో ఎంట్రన్స్లో ఉన్న సెక్యూరిటీ ఎలర్ట్ అయ్యి పరిగెడుతున్న ఆ అమ్మాయిని చుట్టుముట్టారు. ఇంతలో విక్రమ్ దగ్గరికి వచ్చిన అక్షర, ఏం జరిగింది విక్రమ్ అని అడిగింది. నథింగ్, వెయిట్ అంటూ ఆ అమ్మాయి దగ్గరకు నడిచాడు విక్రమ్. అతనితో పాటే అక్షర కూడా వెనకే నడిచింది. అది గమనించిన ఆ అమ్మాయి వెంటనే తన చున్నీ తీసి ఫేస్కి మాస్క్లా కట్టుకొని సెక్యూరిటీని గట్టిగా వెనక్కి నెట్టి పరిగెడుతూ వెళ్ళి టార్జాన్లా ఏమీ పట్టుకోకుండా అక్కడున్న ఒక చెట్టుపైకి ఎగబాకి దానిపై నుండి పక్కనే ఉన్న మెయిన్ గేట్ పైకి ఎక్కి అవతలికి దూకేసింది. కన్నురెప్పపాటులో జరిగిన ఆ సంఘటన చూసి ఒక క్షణం పాటు అక్కడేం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అర్థం చేసుకున్న విక్రమ్ వెంటనే సెక్యూరిటీ, గ్రాబ్ హర్ అని అరిచాడు. వెంటనే రియాక్ట్ అయిన సెక్యూరిటీ కొంతమంది ఆమె వెనక పరిగెడుతూ ఉండగానే రోడ్డుపైకి వచ్చిన ఒక కార్ ఆమె ముందు ఆగింది. వెంటనే డోర్ తీసుకొని ఆమె అందులో కూర్చోగానే రయ్యమంటూ ముందుకు దూసుకెళ్ళిపోయింది ఆ కార్. దాని వెనకే సెక్యూరిటీ కార్ కూడా స్పీడుగా వెళ్ళింది. ఒక్కసారిగా పార్టీలో ఏర్పడిన ఆ గందరగోళానికి అందరూ షాక్ అయ్యారు. ఇంతలో హలో ఆల్ అంటూ మైక్ తీసుకున్నాడు సూర్యప్రతాప్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇలాంటి పార్టీస్లో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కామన్. లీవ్ ఇట్. మిగతా విషయాలు సెక్యూరిటీ చూసుకుంటారు. మనం పార్టీ కంటిన్యూ చేద్దాం అని చెప్పి లవ్ మ్యూజిక్ వైపు స్టార్ట్ చేయమని సైగ చేయడంతో మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది. దాంతో అందరూ మెల్లగా నార్మల్ అయ్యి పార్టీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు విక్రమ్ దగ్గరికి వచ్చిన సూర్యప్రతాప్, విక్రమ్, వెంటనే ఎస్పీకి కాల్ చేసి జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇన్ఫామ్ చేయి. ఇంత హై రేంజ్ పార్టీలోకి అంత సింపుల్గా బయట వ్యక్తి రావడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. వీ హ్యావ్ టు ఫైండ్ హర్ అని చెప్పాడు. ఓకే, నేను చూసుకుంటాను తాతయ్య అన్నాడు విక్రమ్. ఓకే, ముందైతే పార్టీ కంప్లీట్ చేయి అని సూర్యప్రతాప్ చెప్పడంతో అక్షరను తీసుకొని పార్టీలో జాయిన్ అయ్యాడు విక్రమ్. కాసేపటికి అందరూ నార్మల్ అవడంతో పార్టీ సజావుగా సాగింది. డిన్నర్ చేసి అక్షర విక్రమ్లను మరోసారి విష్ చేసి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు విక్రమ్ వెంటనే ఇంట్లోకి వెళ్ళి సెక్యూరిటీ కెమెరా చెక్ చేస్తూ వీడియోలో కనిపించిన ఆ అమ్మాయిని జూమ్ చేసి చూస్తున్నాడు. అప్పుడే లోపలికి వచ్చిన అక్షర, విక్రమ్, ఎవరా అమ్మాయి, ఎందుకలా పారిపోయింది పార్టీలో నుంచి అని అడిగింది. తెలీదు, తెలుసుకోవాలి. అండ్ ఒకసారి ఈ అమ్మాయిని చూడు, ఈమె నీకేమైనా తెలుసా అని పార్టీలో కనిపించిన ఆ అమ్మాయిని చూపిస్తూ చెప్పాడు విక్రమ్. అక్షర వెళ్ళి స్క్రీన్పై ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ, లేదు విక్రమ్, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు అని చెప్పింది అక్షర. ఓ, ఇట్స్ ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బయటికి వెళ్ళిన విక్రమ్, ఆ అమ్మాయి ఎవరు, అక్షరను ఎందుకు ఫాలో అవుతుంది అని ఆలోచనలో పడ్డాడు. మరోవైపు
ధీరజ్, మురళి లేట్ నైట్ ఇంటికి వచ్చారు. రోజుల్లానే అతని కోసం వెయిట్ చేస్తున్నారు జీవిత, వికాస్. నీరసంగా కనిపిస్తున్న కొడుకుని చూసిన జీవిత, ఏమైంది నాన్న, అలా ఉన్నావేంటి అని అడిగింది. నథింగ్ మా, ఐఎమ్ ఓకే అంటూ సోఫాలో కూర్చున్నాడు ధీరజ్. వెనకే వచ్చిన మురళి, సార్ ఇక నేను బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయాడు. వెంటనే మురళిని తనతోనే ఉంచుకోవాలని గుర్తు చేసుకున్న ధీరజ్, మురళి, ప్రాజెక్ట్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది, ఈ నైట్ ఇక్కడే ఉండు అని చెప్పాడు ధీరజ్. ఇంకేం వర్క్ ధీరజ్, ఆల్రెడీ టైం 12 అవుతుంది, నువ్వు ఇప్పటికే నీరసంగా ఉన్నావు, రెస్ట్ తీసుకో అని చెప్పాడు అతని తండ్రి వికాస్. అర్జెంట్ వర్క్ డాడ్, ఈరోజే కంప్లీట్ చేయాలి, 1 అవర్లో అయిపోతుందిలే, ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటాను. ఇంతకీ మీరు డిన్నర్ చేశారా అని అడిగాడు ధీరజ్. హా, ఇప్పటి వరకు నీకోసం వెయిట్ చేసి ఇప్పుడే తినేసాం అని చెప్పాడు వికాస్. గుడ్ డాడ్, నా కోసం ఇక్కడ నుండి వెయిట్ చేయకండి. ఎన్ని రోజులు నేను లేకుండా ఎలా ఉన్నారో ఇక ముందు కూడా అలాగే కంటిన్యూ చేయండి అని అన్నాడు ధీరజ్. ఆ మాట విని జీవిత నుదురు చిట్లిస్తూ, వాట్ యు మీన్ ధీరజ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇక్కడున్న కొన్ని రోజులైనా సరే నీతో స్పెండ్ చేయాలనుకోవడం తప్ప అని అడిగింది జీవిత. లేదమ్మా, నా ఉద్దేశం అది కాదు అని ఏదో చెప్పబోతుండగా మధ్యలో మురళి అడ్డుకుంటూ, సార్ ఉద్దేశం అది కాదు మేడం, ఈ మధ్య ఆఫీస్లో హెవీ వర్క్ ఉంటుంది, కొన్ని రోజులు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవ్వచ్చు, అందుకే మిమ్మల్ని టైంకి భోజనం చేయమంటున్నారు అని సర్ది చెప్పాడు. ఎంత వర్క్ ఉన్నా టైంకి తినడం, పడుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే హెల్త్ ఏమవుతుంది? అయినా నువ్వు కూడా మీ సార్ను బాగానే వెనకేసుకొస్తున్నావు అని అన్నాడు వికాస్. అయ్యో అదేం లేదు సార్ అని ఇబ్బందిగా అన్నాడు మురళి. సరే సరే, ఎంత వర్క్లో ఉన్నా సరే టైంకి అన్నీ జరిగిపోవాల్సింది, ధీరజ్కే కాదు నీకు కూడా చెబుతున్నా అని చెప్పాడు వికాస్. ఓకే సార్ అన్నాడు మురళి. ఇంతలో కమ్మురళి అంటూ పిలిచి తన రూంలోకి వెళ్ళాడు ధీరజ్. మురళి కూడా అతని వెనకే వెళ్ళాడు. వెళుతున్న వాళ్ళిద్దరినీ అనుమానంగా చూస్తూ, ఇద్దరూ స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారు వికాస్, సంథింగ్ ఈజ్ రాంగ్ అని అంది జీవిత. ఏదో బిజినెస్ టెన్షన్ అయి ఉంటుందిలే జీవిత, డోంట్ థింక్ టూ మచ్ అని చెప్పాడు వికాస్. భార్యతో ఆ మాట అన్నాడే కానీ కొడుకు ముఖంలో తగ్గుతున్న బ్రైట్నెస్ వికాస్ను కూడా చిన్న టెన్షన్కి గురిచేసింది. మరోవైపు రూమ్లోకి వెళ్ళిన ధీరజ్, ఐఎమ్ సారీ మురళి, నా ప్రాబ్లంతో నిన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాను అని అన్నాడు. పర్వాలేదు సార్, అయినా నాకేం ఇబ్బంది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అసలు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటేనే కారణం మీరు, మీకోసం నేను ఏమైనా చేస్తాను, ముందు మీరు ట్యాబ్లెట్ వేసుకోండి అంటూ హాస్పిటల్ నుండి తెచ్చిన మెడిసిన్స్ చేసి ధీరజ్కి ఇచ్చి పక్కనే ఉన్న టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ అందించాడు. అవి వేసుకున్న ధీరజ్ నీరసంగా బెడ్ మీద వాలిపోయాడు. అప్పుడే మురళికి కాల్ చేసింది నందిని. ఆ కాల్ చూసి కంగారు పడుతూ ధీరజ్ వైపు చూశాడు మురళి. అప్పటికే అతను కళ్ళు మూసుకోవడంతో నెమ్మదిగా బాల్కనీలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి, హలో మేడం అని అన్నాడు మురళి. ధీరజ్ ఎలా ఉన్నాడు మురళి గారు అని అడిగింది నందిని. దాంతో ఆ రోజు విషయం చెప్పకూడదని అనుకుంటూనే కానీ చివరకు జరిగింది మొత్తం చెప్పేశాడు మురళి. అంతా విన్న నందిని గుండె బరువెక్కగా, అయితే రేపు ఈవినింగ్ నాకు కూడా ఓ టికెట్ బుక్ చేయి మురళి అని చెప్పింది నందిని. ఓకే మేడం అని కాల్ కట్ చేశాడు మురళి. మరోవైపు వరుణ్ తన పూర్తి టైంని ఆఫీస్ కోసమే స్పెండ్ చేస్తున్నాడు. ఎంప్లాయీస్కి కూడా ఓటీ ఇస్తానని చెప్పడంతో వాళ్ళు కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. రితిక కూడా రెగ్యులర్గా ఆఫీస్కి వస్తూ అతని అడుగులకు మడుగులు వత్తి వరుణ్ దృష్టిలో మంచిదానిలా బిహేవ్ చేస్తుంది. ఓ రోజు అలాగే వర్క్ చేస్తూ ఉండగా అలవాటులో పొరపాటుగా, అక్షర, హెచ్ఆర్కి కొత్త ఎంప్లాయీస్ కోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేయమని చెప్పు అని అన్నాడు వరుణ్. ఆ మాట విన్న రితిక కోపంగా, నేను ఎంత చేసినా ఈ వరుణ్ మనసులో నుంచి అక్షర అనే పేరుని మాత్రం తీసేయలేకపోతున్నాను అని ఫీల్ అవుతూ వరుణ్ని చూసింది. అటువైపు నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో తల తిప్పి చూశాడు వరుణ్. అక్కడ మాడిపోయిన రితిక ముఖం చూడగానే తాను చేసిన పొరపాటు గుర్తు చేసుకొని వెంటనే సారీ సారీ ఏదో అలవాటుగా పిలిచేశాను అని అన్నాడు. ఇట్స్ ఓకే వరుణ్, బట్ తన వల్లనే నువ్వు ఈరోజు ఇంత సఫర్ అవుతున్నావు, అది మర్చిపోకు అని కూల్గా చెప్పింది రితిక. ఐ నో, బట్ బై మిస్టేక్ వచ్చేసింది, ఐఎమ్ సారీ అని అన్నాడు వరుణ్.
నీ సారీ ఏం వద్దులే కానీ ఆ అక్షర నిన్ను నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో గుర్తు చేసుకో. తన వల్లనే నా తమ్ముడు సిద్ధు కూడా జైలుకి వెళ్ళాడు. నిజానికి తను నాతో మాట్లాడింది లైవ్ స్ట్రీమ్ చెయ్యకపోతే సిద్ధు తనని ఇబ్బంది పెట్టేవాడే కాదు అని అంది రితిక. సంబంధమే లేకుండా తన తమ్ముడిని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉండడంతో ఆమె వైపు విసుగ్గా చూడబోయాడు వరుణ్. కానీ ఆమె ఇప్పుడు తనకిస్తున్న సపోర్ట్కి తాను ఏం చేసినా తక్కువే అని అనుకున్న అతను సైలెంట్గా ల్యాప్టాప్లోకి చూశాడు. అతని సైలెన్స్ను అవకాశంగా తీసుకుంటూ, వరుణ్, సిద్ధు ఇప్పటి వరకు అనుభవించిన శిక్ష చాలు. ఇప్పుడు ఆ అక్షర ఎలాగూ హ్యాపీగానే ఉంది కదా, ఇక సిద్ధును కూడా బయటికి తీసుకొద్దామా? వాడలా జైల్లో ఉంటే నాకు గిల్టీగా ఉంది. ప్లీజ్ వరుణ్ అని అడిగింది రితిక. ఓకే, ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాడు వరుణ్. ఇన్ని రోజులు కాదు అన్నవాడు కాస్త ఈరోజు ఏదో ఒకటి చేస్తాను అని అనడంతో హ్యాపీగా ఫీల్ అయిన రితిక వెంటనే వరుణ్ని సైడ్ నుండే హగ్ చేసుకొని థ్యాంక్స్ వరుణ్ అని చెప్పింది. ఆమె హ్యాపీనెస్ చూసిన వరుణ్కి ఆ క్షణంలో రితిక కోసం సిద్ధుని బయటికి తీసుకురావడంలో తప్పులేదని అనుకొని సిద్ధుని బయటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అక్షర, విక్రమ్ ఇద్దరూ రెడీ అయ్యి వ్రతంలో కూర్చున్నారు. విక్రమ్ పక్కనే వైఫ్గా కూర్చొని సాంప్రదాయంగా ప్రతి చిన్న పనిని శ్రద్ధగా చేస్తోంది అక్షర. బట్ అక్షరని ఓ కమిట్మెంట్ కోసం తీసుకొచ్చి ఈరోజు ఇలా ట్రెడిషనల్ థింగ్స్ చేయిస్తుంటే విక్రమ్కు కొంచెం గిల్టీగా అనిపించింది. మొత్తానికి వ్రతం అయిందనిపించుకొని పెద్దవాళ్ల దగ్గర బ్లెస్సెస్ తీసుకున్నారు విక్రమ్, అక్షర. అందరూ కొత్త కోడలికి తమ తాహతుకు తగినట్లు గిఫ్ట్ ఇచ్చారు. ఆ రోజు మధ్యాహ్నానికి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు అక్షరని పిలిచాడు సూర్యప్రతాప్. ఏంటి తాతయ్య అంటూ అతని దగ్గరికి వెళ్ళింది అక్షర. అక్షర, ఇది నీకోసం అంటూ ఓ ఆర్నమెంట్ బాక్స్ను ఆమె చేతికి అందించాడు సూర్యప్రతాప్. అది చూసిన అక్షర, ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఇప్పుడు ఎందుకు తాతయ్య అని అడిగింది. నా మనవరాలికి ఇది నేనిస్తున్న గిఫ్ట్, కాదనకుండా తీసుకో. అలాగే ఇవి మీ ఇద్దరి హనీమూన్ కోసం న్యూజిలాండ్ టిక్కెట్స్ అని చెప్పి టిక్కెట్స్ ఉన్న ఒక కవర్ను అక్షర చేతిలో పెట్టాడు సూర్యప్రతాప్. ఆ మాటతో షాక్ అవుతూ హనీమూనా అంటూ నోరు తెరిచింది అక్షర. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.